వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. నంద్యాల జిల్లా అవుగు పట్టణంలో నెహ్రూ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి అదే బస్సు క్లీనర్ నరసింహాచారి కాలు నుజ్జునుజ్జైన ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లెకు చెందిన ఈ స్కూల్ బస్సు ప్రతిరోజు దాదాపు 50 మంది విద్యార్థులతో ప్రయాణిస్తుంటుంది. ఈ క్రమంలో ప్రమాదం జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. స్కూల్ యాజమాన్యం ధనాపేక్షతో నిబంధనలను గాలికి వదిలేసిందని, మద్యం సేవించే అలవాటున్న అర్హత లేని డ్రైవర్లను, క్లీనర్లను నియమించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ అన్నారు. కర్ణాటక వీఐపీలకు మొదటి హారతి ఇవ్వాలన్న ప్రతిపాదనపై బోర్డు సభ్యులు వ్యక్తిగత హామీలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. మైసూరు మహారాజు విశిష్ట సేవలకు గుర్తింపుగానే మొదటి హారతి ఇస్తున్నారని, గతంలో 2006లో కర్ణాటక ప్రభుత్వం చేసిన ఇలాంటి అభ్యర్థనను టీటీడీ తిరస్కరించిందని గుర్తు చేశారు. టీటీడీ ఎవరి సొంత సంస్థ కాదని, అధికారులు, బోర్డు సభ్యుల ప్రధాన బాధ్యత ఆలయ సంప్రదాయాలను పరిరక్షించడమేనని హితవు పలికారు. ఈ వివాదంపై టీటీడీ బోర్డు లేదా ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులను ప్లీజ్ చేయడం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం మా వచ్చే వాళ్ళకి మొదటి హ్యాపీ అని చెప్పడానికి ఏం హక్కు ఉంది? ఏ విధంగా ఇచ్చారు? మీరు ఎవరో ఇచ్చింది కూడా మీరు కాదు, కర్ణాటక ప్రభుత్వం కాదు, మైసూరు మహారాజు ఇచ్చారు. మైసూరు మహారాజు వంశస్థులని అడుగుతున్నారు మీరు. మైసూరు మహారాజు వంశస్థులను వాళ్ళకి ఉన్నట్టు వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంది. మీరు వాళ్ళ వంశస్థులు కూడా కాదే. ఆ మాటకు వస్తే ఆ స్థలమే కూడా మీరు కాదే. ఈ వివాదం రావడానికి కారణం ఏంటంటే, ఇది కేవలం ఎగో వచ్చిన తర్వాత మాకు జరగలేదు, వాడికి ఎవరు కింది వాళ్ళు జరుగుతుంది వచ్చింది, ఎగో వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు మీరు మీ మంత్రి వస్తే, మీ మంత్రి ప్రోటోకాల్ జరగట్లేదా? మీ మంత్రి వస్తే మీకు ప్రోటోకాల్ ప్రకారం ఇస్తున్నారు కదా. మీ ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ప్రోటోకాల్ ప్రకారం దర్శనం ఇస్తున్నారు కదా. ఆంధ్ర ప్రోటోకాల్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీ కానీ, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వస్తే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం దర్శనం జరుగుతుంది కదా. మరి జరుగుతున్నప్పుడు ఇప్పుడు నీ ఎగో ప్రాబ్లం ఏంటంటే, నా కింద పనిచేసేవాడు కింది స్థాయి వాడు మొదటి మా ద్వారా నుంచి మొదటి రాత్రి పోవటమా? కర్ణాటక గవర్నమెంట్ చెప్తాడు పొలిటికల్ అండి. ఇన్నేళ్ల పాటు పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరికి రకంగా రానప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి వచ్చి పొలిటికల్ రంగంలో ఏముంది ఇక్కడ ట్రెడిషనల్ రంగాలు చెప్పండి నాకు. మీ కర్ణాటక గుళ్ళు కూడా ఉన్నాయి కదా, కర్ణాటక గుళ్ళు చాలా ఉన్నాయి కదా, చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయి కదా. మరి అక్కడ ఎందుకు మీరు ఈ డిమాండ్ అన్ని పెడుతున్నారు? మొదటి వారికి మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడ కూడా పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లే కదా. మీ స్వార్థం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణులు పర్యావరణ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలోని ఈ బృందం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రంతో కమిటీ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమల అటవీ ప్రాంతం పర్యావరణ పరిరక్షణ చర్యలపై టీటీడీ అధికారులతో కమిటీ సభ్యులు చర్చించారు. సురేష్ అన్న కింద ఉండి తీసారా ఇబ్బంది అవుతుంది. ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను లాస్ట్ టైం స్వామివారి దర్శనకి వచ్చాను. నేను అప్పుడు రాజ్యసభ ఎలక్షన్ కావలేదు. కమిటీ వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతూ మీరు అడిగారు ఏం కోరుకున్నారని. అన్నీ చెబుతూ మా అబ్బాయికి కూడా రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పి అడిగాను స్వామివారిని అని మొక్కుని వెళ్ళాను. వెళ్ళిన 3వ రోజుకి రాజ్యసభ వచ్చింది మా అబ్బాయికి, విజయ్కి, స్వామివారి దయ వల్ల, మీ అందరి వల్ల. మరి ఈరోజు ఎందుకు వచ్చామంటే, మాదొక కమిటీ, వైల్డ్ లైఫ్ కమిటీ అని, జూస్ ఉన్నాయి కదా, మన జూలు ఉన్నాయి కదా, జూలు డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. దీనికి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ మెంబర్లుగా ఉంటారు. వారిలో శ్రీనివాసులు గారు, పులపర్తి నాని గారు, నరేంద్ర వర్మ రాజు గారు, గుండు శంకర్రావు గారు, పాలవలస శ్రీకాంత్ గారు చెప్పి అందరూ కమిటీ మెంబర్లు. దానికి నేను చైర్మన్గా ఉన్నా. 2 days బ్యాక్ నేను కమిటీ టూర్ వేసాం. విశాఖపట్నం జూని సందర్శించాం. తర్వాత ఈరోజు
మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ జూని సందర్శించి అక్కడ ఉన్న లోటుపోట్లు అన్ని పరిశీలించి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగేది. ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను లాస్ట్ టైం స్వామివారి దర్శనంకి వచ్చాను. నేను అప్పుడు రాజ్యసభ ఎలక్షన్ ఇంకా అవ్వలేదు. కమిటీ వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతూ మీరు అడిగారు ఏం కోరుకున్నారని అన్నీ చెబుతూ మా అబ్బాయికి కూడా రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పి అడిగాను స్వామివారిని అని మొక్కుని వెళ్ళాను. వెళ్ళిన 3వ రోజుకి రాజ్యసభ వచ్చింది మా అబ్బాయికి, విజయ్కి. స్వామివారి దయ వల్ల మీ అందరూ. తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో అధికారులు తన పట్ల వివక్ష చూపించారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం అయిన తనకు కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిపాలన రాజకీయాలకు అతీతంగా ఉండాలని, భక్తులందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. తనకు జరిగిన అనుభవం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. గేట్ తగులుతుంది. ఇక్కడ కూడా నేను ఇక్కడ ఏం మాట్లాడకూడదు. ఇక్కడ కూడా పార్టీ పరంగా దేవుని దర్శనాలు చేపిస్తే చాలా తప్పు చేస్తున్నారు. భగవంతుడు సర్వంతరామియ దేవుడు తప్పుడు స్టేట్మెంట్ అయితే అబద్ధాలు చెప్పకూడదు, ఒకరి పైన అన్యాయంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ కట్టుబాట్లు ఉంది. మనం హిందువులు కాబట్టి మన యొక్క ఆరాధ దైవం వెంకటేశ్వర స్వామి. నేను డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా దాదాపు 5 సంవత్సరాలు నేను పనిచేశా. వైఎస్ఆర్ పార్టీ అనే ఆలోచనతో నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, మీ చైర్మన్ గారికి విజ్ఞప్తి ఏమంటే, జేఈఓ గారికి, ఈఓ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నన్ను ఈరోజు ఎంత ఇది బాధ అని చెప్పను, ఇది కూడా దేవుడికి ఒప్పించిన జనరల్ సీట్లు పెట్టి నన్ను తీసుకొని ఒక దగ్గర కూర్చొని పెట్టి, నీకు కూడా జనరల్ ఇచ్చారు, మేమేం చేయలేమని చెప్తే పేరు చెప్పను. ఒక ఆయన నన్ను చూసి, సార్ ఈ విధంగా పొరపాటుకి ఇచ్చేస్తున్నారు, ఇది చేయకూడదు సార్ అన్నాడు. ఆయన పేరు చెప్తే రేపు అతను సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, ఎక్స్ మినిస్టర్ ఉన్నా, ఎక్స్ బోర్డు చైర్మన్ ఉన్నా, ఎక్స్ బోర్డు మెంబర్లకు ఉన్నా, మాకు ఈ దేవస్థానంలో కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా, దర్శనాలు లేకుండానే చేయాల్సిందిగా నేను, ఎందుకంటే చంద్రబాబుని కోరుతున్నాను. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం, గోడలు, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాల మిశ్రాన్ని ప్రోక్షించారు. తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 12:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళల్లో స్వామివారు పెద్దశేష, హనుమంత, గరుడ వాహనాలపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని వస్కోటి ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయం వెనుక నుంచి చొరబడిన దుండగులు ప్రధాన గేటు తాళాలు పగలగొట్టి ప్రవేశించారు. ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏళ్ల తరబడి లెక్కింపు చేపట్టని హుండీని పగలగొట్టి నగదుతో పాటు అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాళిబొట్టును దోచుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస మంగాపురం గ్రామానికి చెందిన నా పేరు గోపాలు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. శ్రీనివాస మంగాపురం మా సొంత గ్రామము. మా అమ్మవారు రిటైర్డ్ అయినప్పుడు నేను ఇక్కడ అమ్మవారి దగ్గర సేవ చేసుకుంటున్నాను. మా అమ్మవారి పేరు వస్కోటి ఎల్లమ్మ, సూలాలమ్మ అని అంటారు. పేరులో ఈ అనుసంధానమైన ఆమె పుట్టినీళ్ళు ఇది మెట్టినీళ్ళుగా భావించి వాళ్ళు ఆడ సూలాలమ్మ, ముత్యాలమ్మ అని వాళ్ళు, మేము వస్కోటలమ్మ, సూలాలమ్మ అని మేము. ఏం జరిగింది సార్ గుళ్ళో? ఈ రోజు నేను నిన్నటి రాత్రి ఎవరో దొంగలు ప్రవేశించి మా అమ్మవారి వెనుక ప్రహరీ గోడను దాటి వచ్చి వెనుక పక్క ఉన్న గేట్లు పగలగొట్టి దుండగులు ప్రవేశించి అమ్మవారి యొక్క ఈ దక్షిణంగా ఉండే హుండీని పగలగొట్టి దాంట్లో ఉన్న నగలు, దాని ఉన్న కుట్టంతా ఇచ్చుకొని, మరియు అమ్మవారి యొక్క తాళిబొట్టు 11 గ్రాములు చేస్తుంది. ఈరోజు దాదాపు సుమారు 6 లక్షలు చేస్తుంది. అది మన గర్భగుడిలో పోయి సీసీ కెమెరాలు కట్ చేసి మా వాటర్ ప్లాంట్ కాయిన్ బాక్స్ ఉంది, దాని మీద గౌరవం చేసుకుని పోయినాం. దీని వెనుక పూసల వాళ్ళు మొన్న 24/7 వచ్చి మేము పూజలు చేస్తాము, 5,000 మందితో వస్తాము, మేము దౌర్జన్యం చేస్తామన్నాం. వాళ్ళు మా గ్రామస్తులు కాదు, మా గ్రామానికి సంబంధించిన ఓటర్స్ కాదు, వాళ్ళకి ఏ ఇల్లు లేదు, వాకిలి లేదు, ఈ ఊరు మాది, ఈ గుడి మాది అంటారు. సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి లోపల అమ్మవారి వస్తువులన్నీ చిందరవందరగా పడేసి అమ్మవారి తాళిబొట్టుని మాత్రం దొంగలించడం జరిగినది. హుండీ కూడా బద్దలు కొట్టి హుండీలో ఉన్నటువంటి ధనము అంతా దొంగలు దోచుకోవడం జరిగినది. దీని మీద పోలీసు వారు విచారణ జరిపి తగు న్యాయం జరిపించవలసినదిగా కోరుతున్నారు. జనసేన పార్టీ పేరును వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కార్యదర్శి జస్వంత్ హెచ్చరించారు. పార్టీ పీఓసీ సభ్యురాలు ఆరని కవిత, ఆమె మాజీ భర్త చంద్రమౌళి తమ వ్యక్తిగత వివాదాలకు పార్టీ పేరును వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలి తప్ప పార్టీని లాగడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జస్వంత్ స్పష్టం చేశారు. గురజాల జగన్మోహన్ గారికి ఆర్ఎన్ కవిత చంద్రమౌళి పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదు. చంద్రమౌళి గారికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంది. ఆయనకు చెప్పింది వాస్తవం. నా వల్ల కానీ, చందన్న వల్ల కానీ, సంతోష్ వల్ల, కుమార్ అన్న వల్ల, భాను వల్ల, కాజూర్ బాలాజీ గారి వల్ల నీకు ఇబ్బంది వచ్చింది వాస్తవం. చంద్రమౌళి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. మేము మీడియా ముంగా ఒప్పుకుంటానా, అతనికి దానికి క్షమాపణ కూడా చెప్తాను. కానీ తిరుపతి ఎమ్మెల్యేకి కానీ, చిత్తూరు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యే స్థాయి కాదు నీది. ఆ ఒక్క పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకో. నీ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు లింగంరెడ్డి రమేష్ గారు వీళ్ళు రారు. నీకు ఆ రోజు నిలబడిన వాళ్ళని నువ్వు రోడ్లో వదిలేస్తున్నావు. నీ సొంత అన్న నీ వెనకాలలే. ఆ రోజు నేను తమ్ముడుగా అనుకొని వచ్చిన నీ సొంత అన్న, నీ తోడుపుట్టిన అన్న నీ వెనకాలలే. కాబట్టి ఎమ్మెల్యేలని, పార్టీ పేర్లు వాడుకుంటే పెద్ద మనిషి అయిపోతాము, 10 మంది మనులు వచ్చేస్తాయి మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ దీంతో జీరో. నిన్న చంద్రమౌళి స్టేట్మెంట్ నేను కరెక్ట్ చేస్తున్నా. ఆయనకు వివరణ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినారు అంటే కేవలం మా రిక్వెస్ట్ వల్ల మాత్రమే అయినాడు. బాలాజీ గారు కూడా కానివ్వండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కూటమి యూనిటీ అనేది దెబ్బతింటుంది. ఆ రోజు కాజూరు బాలాజీ గారు ఇంట్లో ఉంటే ఫోన్ చేసి బలవంతం చేసి పిలిచింది నేను. నాకు వద్దురా అయ్యా, మీ పార్టీ విషయాలు మీరు కుట్టుకోండి అన్నాడు ఆయన. నువ్వు రావాలి రా అని చెప్పి బలవంతంగా ఇంటికి లాక్కొచ్చింది నేను. ఎమ్మెల్యే గారు స్వామి మీ పంచాయతీ నాకు వద్దు అని లెక్కలో ఉంటే లేఅవుట్ పై నేను, చందన్న, సంతోష్ బలవంతం పెట్టాం. అన్న ఒక ఎమ్మెల్యే నువ్వు, నీ ఊరి సమస్య ఇది, నువ్వు క్లియర్ చేయాలంటే ఆయన కూర్చొని సెటిల్ చేసి అమ్మా నువ్వు కేసులు విత్డ్రా చేసుకో, మరి నువ్వు బీగాలి అని మాట్లాడినాడు. అంతే తప్పితే ఆయనకి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఏం లే. పార్టీకి ఎస్పెషల్లీ చాలా విషయాలు ఉన్నాయన్న మాకు గుర్తు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ చేపట్టిన ఆపరేషన్ కుంకిలో కీలక విజయం లభించింది. గత 2 రోజులుగా కుంకి ఏనుగుల సహాయంతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఓ చిన్న ఏనుగును అధికారులు విజయవంతంగా బంధించారు. బంధించిన ఏనుగును ముసలి మడుగు అటవీ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. మానవ ఏనుగు ఘర్షణలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టామని, రాబోయే రోజుల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ నెల 25వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ల్యాండింగ్ అనువైన స్థలాన్ని ఆర్డీఓ ఓబులేసు పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిచి కృష్ణమ్మ, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి పాల్గొని అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. గారు మీరు ఎక్స్పీరియన్స్ మీరు सर सीए सर रिटर्न ना नहीं हो गया मजा है ఇవన్నీ ఎట్లున్నాయంటే ఇవన్నీ తుండుతుంటున్నాయి, ఆడవుతుంటాయి, ఈడవుతుంటాయి. గారు మీరు ఎక్స్పీరియన్స్ మీరు ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు అమూల్యమైన కానుకను సమర్పించారు. తణుకు పట్టణానికి చెందిన ఒక భక్త కుటుంబం స్వామివారికి గురువారం 100 గ్రాముల బరువు కలిగిన బంగారు లక్ష్మీదేవి హారాన్ని భక్తి శ్రద్ధలతో బహుకరించింది. రత్నాలు పొదిగిన ఈ హారం విలువ సుమారు 13 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాలను అందజేసి దాతలను ఘనంగా సత్కరించారు. అనంతపురం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇండస్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానుంది. టీవీఎస్ షోరూం పక్కన ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి వివరాలను చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ కుమార్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ స్నేహారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. సన్షైన్ హాస్పిటల్లో ఫెలోషిప్ పూర్తి చేసి దేశంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం డాక్టర్ మదన్ కుమార్ రెడ్డికి ఉందన్నారు. ఇతర ఆసుపత్రుల్లో మోకిళ్ల మార్పిడికి 3 లక్షల వరకు ఖర్చవుతుండగా ఇండస్ ఆసుపత్రిలో అత్యంత అందుబాటు ధరలకే ఈ చికిత్స అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ మదన్ కుమార్ రెడ్డి ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగాన్ని రన్ చేస్తున్నాను ఇండస్ హాస్పిటల్. ఈ ఆదివారము 19వ తేదీ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. దయచేసి అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్థోపెడిక్లో ఎటువంటి సమస్యలకైనా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. మీరు సిటీకి వెళ్ళవలసిన అవసరం లేదు. అత్యాధునిక సౌకర్యాలతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఇక్కడ రన్ చేయబడుతుంది. సింపుల్ ఫ్రాక్చర్స్ నుంచి కష్టమైన ఫ్రాక్చర్స్, మోకాళ్ళ మార్పిడి, వెన్నపూస సమస్యలు ఏవి ఉన్నా కూడా ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇందాక డాక్టర్ మదన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఆదివారం జూలై 19వ తారీఖు ఉదయం 10:30కి బళ్ళారి రోడ్ టీవీఎస్ షోరూం పక్కన ఇండస్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. ఇక్కడ ఆర్థోపెడిక్ మెయిన్ స్పెషాలిటీ, ఆర్థోపెడిక్స్తో పాటు మల్టీ స్పెషాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ కేర్, ట్రామా కేర్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఏ రకమైన ఆర్థోపెడిక్ సమస్యలు కానీ దేనికైనా సరే పట్టణానికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే సార్ సిటీలోనే, ఇండియాలోనే ఆల్ ఓవర్ ఇండియా సెకండ్ హైయెస్ట్ నీ రీప్లేస్మెంట్స్ సర్జరీస్ జరిగే హాస్పిటల్లో 2 years ఫెలోషిప్ చేసి వచ్చారు. విత్ ఇన్ ఆర్థోపెడిక్స్ సూపర్ స్పెషలైజేషన్ చేసి వచ్చారు సన్షైన్ హాస్పిటల్లో డాక్టర్ గురువారెడ్డి ఆధ్వర్యంలో. సో మీరు ఇక్కడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేను డాక్టర్ మదన్.
ఏలూరు జిల్లా పొణంగి రోడ్డులోని టిడ్కో గృహాల సముదాయం వద్ద దాదాపు 55 లక్షల రూపాయల ప్రత్యేక గ్రాంట్తో భారీ వాటర్ ట్యాంక్ నిర్మించనున్నారు. ఈ వాటర్ ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే బడేటి చంటి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే విమర్శించారు. పనుల వేగాన్ని పెంచేందుకు 3 విభాగాలుగా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి ఇన్నర్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రోడ్లతో సహా సకల సదుపాయాలు కల్పించి మొత్తం 1920 ఫ్లాట్లను లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. గతంలో రద్దయిన వారికి డీడీలు రీఫండ్ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. టిడ్కో గృహాల దగ్గర ఏదైతే 5 MLD ట్యాంక్ నిర్మాణం అవుతుందో దాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే 150 MLD ఇక్కడ కడతానన్నప్పటికీ కూడా ఇక్కడ 1920 ఫ్లాట్లు మరి నిర్మాణం అవుతున్నాయి కాబట్టి ఆ ప్రజలకి మరి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదో మంచినీళ్ళతో అన్న ఉద్దేశంతో మరి ఈ ట్యాంక్ నిర్మాణం చేపట్టమని చెప్పి టిడ్కో అధికారులను అడగటం, వాళ్ళు కూడా పైకి రాయటం, అది వెంటనే శాంక్షన్ అయ్యి మరి ఇమీడియట్గా 500 MLDకి ట్యాంక్ నిర్మాణం కోసం మరి ప్రభుత్వం కూడా గ్రాంట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏలూరు ప్రజానీకం తరఫున. అదేవిధంగా మొన్న రివ్యూకి ఏదైతే నారాయణ గారు వచ్చారో అప్పుడు ఈ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ గారు చెప్పినప్పుడు ఆ పనులు త్వరితగతిని సాగట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ మెయిన్ కాంట్రాక్టర్ ఎస్పీసీఎల్ వారు ఉన్నారో వాళ్ళు కూడా మిగతా గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో 3 భాగాలుగా విభజించి 3 వాటికి కూడా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్టోబర్ నెలాఖరికి కొంత భాగాన్ని, డిసెంబర్ నెలాఖరికి మొత్తం కూడా ఇల్లు ఎవరికి వాళ్ళకి లబ్ధిదారులకి అందించాలన్న కృతనిశ్చయంతో మరి వాళ్ళు కూడా స్పీడ్గా అవ్వాలంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడా కూడా నాణ్యత లోపాలు లేకుండా చక్కగా ఈ టిడ్కో ఇళ్లలో నివసించేటువంటి ప్రజలు కలకాలం చక్కగా సంతోషంగా ఉండాలని చెప్పి ఏ సంకల్పంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లులు కట్టిస్తున్నారో మరి వీటికి ప్రణామాలు ఏవి కూడా తగ్గకుండా చక్కగా నిర్మించాలని చెప్పేసి అధికారులను గౌరవ శాసనసభ్యులు వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక 500 MLDకి సంబంధించినటువంటి SLR అది ఆ సంపుని కూడా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ లోపలగా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి రోడ్లు కానివ్వండి, అట్లాగే వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, లోపల టవర్స్లోకి వెళ్ళి చూడటం జరిగింది. లోపల టైల్స్ వేసేటువంటి వర్క్లు ఇవన్నీ కూడా చక్కగా నాణ్యతతో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే పానింగ్ రోడ్లో ఉన్న హంద్రినీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రకటించారు. ఈ నెల 19న ఉరవకొండ నియోజకవర్గంలోని చోళసముద్రం నుండి నారాయణపురం దాకా కాలువ పనులు పరిశీలిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం హంద్రినీవా ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కృషితోనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, జగన్ హయాంలో నీటి తరలింపు సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 3,850 కోట్ల రూపాయల పనులకు చిత్తశుద్ధితో చేసి ఉంటే జిల్లాకు మరిన్ని ఎక్కువ టీఎంసీల నీరు వచ్చేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని అనేది కూడా అనేకమైన చర్యలు దాంట్లో కూడా చేపట్టింది. కూడేరు దగ్గర ఉండే చోళసముద్రం దగ్గర నుంచి అక్కడ వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్లు, ఎందుకంటే లైనింగ్ జరిగింది ఇటీవల కొత్తగా, అవన్నీ కూడా తీసుకొని రావాలని కూడా చేయడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నా కూడా, ఫస్ట్ ఫేజ్లో జీడిపల్లికి వస్తున్నా కూడా 6 లక్షల ఎకరాలు ఒక ఎకరాకు కూడా డైరెక్ట్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంకా కూడా ఖర్చు పెడతానే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాల్లోనే 3,850 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. ఈ 16,000 కోట్లలోనే ఇంకా కూడా 1,800 కోట్లు మడక్సిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు చేయాలని, లేకపోతే భైరవాణి తిప్పకు వచ్చేసి అంటే 35 ప్యాకేజ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కళ్యాణ్ దుర్గు చెబుతున్నాం. అంటే దీన్ని ఓ రకంగా 6 లక్షల ఎకరాల నుంచి ఓ దిక్కు పెంచుకుంటూనే పోతా ఉన్నాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా కలిసి వచ్చే ఆదివారం 19వ తేదీ చోళసముద్రం నుంచి అక్కడ నారాయణపురం వరకు కానీ ఇక్కడ కానీ ఓ 2 కిలోమీటర్లు కూడా, లేకపోతే 3 కిలోమీటర్లు కానీ ఆ లైనింగ్ పరిశీలించి, ఎందుకంటే ముందు కూడా మేము కాలువ తోగినప్పుడు కూడా మేము చూసాం కూడా, అవన్నీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ కానీ తర్వాత నీళ్లు పారేటప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పటికే మార్పేమి అక్కడ రైతులతో కూడా అవన్నీ కూడా చేసుకొని వచ్చేసి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాను. ఈరోజు రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.